పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో మనం పరిశీలన చేసినప్పుడు మన శరీరమును దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ప్రియులారా, మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విలువైన రక్తం చేత మన యొక్క దేహమును కొని ఉన్నాడు కనుక మనము మన సొత్తు కాదు కానీ దేవుని సొత్తు కనుక దేవుడు మన హృదయంలో నివసించే విధంగా, దేవుని ఆలయం వలె మన శరీరము నివసించే విధంగా మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శరీరాన్ని త్రాగుబోతు బానిసత్వానికి కానీ, లేదా ఈ లోక సంబంధమైన వ్యభిచార సంబంధమైన విషయాలకు కానీ, ఇంకా లోక సంబంధమైన విషయాలకు కానీ మన శరీరమును అప్పగించకుండా దేవునికి మహిమకరంగా మన శరీరాన్ని దేవునికి అప్పగించేవారిగా, మన పెదవుల చేత దేవుని స్తుతించేవారిగా, మన చేతుల చేత మనము పైకెత్తి చేతులు ప్రార్థించేవారిగా, దేవుని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా, మన కళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా, మన నోరు దేవుని స్తుతించేవారిగా, మన చెవులు దేవుని వాక్యాన్ని వినేవారిగా, మన శరీరం అంతటితోటి దేవుని స్తుతించి గణపరిచి మహిమపరిచేవారిగా మనం ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.